జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈరోజు తిరుప్పావైలో 13వ పాసురం. புள்ளில் வாய்க்கிண்டானை பல்லவரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளை எஜுந்து வியாக முறங்கித்து புள்ளும் சுலம்பின காண்டு போதரை கண்ணினாய் குள்ளக்குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిరిందు కలందు ఏలో రంబావాయ్. పాత్రం యొక్క భావం: ఓ అందమైన కళ్ళు కలిగిన చెలియ, బకాసురుడు నోరు చీల్చి చంపిన కృష్ణుడిని, రావణాసును సంహరించిన రాముడిని కీర్తిస్తూ గోపికలందరూ యమునా తీరానికి చేరుకున్నారు. ఆకాశంలో శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు. పక్షులు మేలుకొని శబ్దాలు చేస్తున్నాయి. ఇంతటి శుభప్రదమైన సమయంలో నువ్వు ఇంకా నీ కపట నిద్రను వదలకుండా పడక మీదనే ఉన్నావా? ఇది నీకు తగునా? విచారాన్ని, బద్ధకాన్ని వీడి మా అందరితో కలిసి చల్లని నీటిలో స్నానం చేసి ఆ స్వామిని సేవించుకోవడానికి రా అని ఆండాళ్ళ తల్లి ఒక గోపికను మేల్కొలుపుతున్నారు. విశేషార్థం: ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలు రెండింటినీ స్మరించారు. బకాసురుని చంపిన కృష్ణుడు పరమాత్మ శక్తిని, రావణాసుని సంహరించిన రాముడు ధర్మరక్షణను సూచిస్తున్నారు. శుక్రుడు ఉదయించి గురుడు అస్తమించడం అంటే భక్తులకు భగవంతుని పట్ల జ్ఞానోదయం కలిగి అజ్ఞానమనే చీకటి తొలగిపోయిందని అర్థం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.